గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అనర్ వీడియో. హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఈ వీడియోలో వచ్చేసి మన స్టూడియో టూరే చేయబోతున్నాం. చాలా మంది అడుగుతున్నారు మన స్టూడియో టూర్ చేయమని, అందుకే స్టూడియో టూరే చేయబోతున్నాం. 350 సబ్స్క్రైబ్స్ క్రాస్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే 400 and 500 తొందరలో కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మనం కొత్త వచ్చినట్టయితే మన ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్ అవి. ఛానల్లో ఇలాంటి కైండ్ ఆఫ్ కాకుండా ఎక్స్పెరిమెంట్ కైండ్ ఆఫ్ వీడియో చాలా ఉన్నాయి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే 2-3 వీడియోస్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మనం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే వాడాం, అలాగే ఇటు ఎల్లో అయితే వాడాం. గైస్ ఇది వచ్చేసి మన స్టూడియో. నేను ఏమేమి వాడతాను, నా గ్లూ గన్, సాల్డరింగ్ ఐరన్ ఏమేమి వాడతాను మీకు ఇప్పుడు చూపిస్తాను. వచ్చేసి మన స్టూడియో. ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి నేను డ్రాయింగ్ షీట్స్ అయితే వాడాను. ఇక్కడ దీన్ని కొంచెం చేంజ్ చేద్దాం కానీ ఒక బ్లాక్ స్క్రీన్ అయితే తెప్పిస్తున్నాను. అది తెప్పించాక మీకు షార్ట్ అయితే పెడతాను. గైస్ ఇది వచ్చేసి మన ట్రైప్యాడ్. దీనికి ఒక లైట్ కూడా ఫిక్స్ చేశాను నేను, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక RGB లైట్ మనం ఒక షార్ట్లో అయితే తయారు చేస్తాము. ఇప్పుడు మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను. అడాప్టర్కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చాను నేను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికైతే ఫోన్ అయితే దీన్ని ఫిక్స్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఈ ప్లేస్లో అయితే పెట్టి నేను వీడియోస్ అయితే తీస్తాను. ఇది వచ్చేసి మన సూపర్ గ్లూ, మనం ప్రతి వీడియోలో వాడేదే. అలాగే ఒక నైఫ్. ఇవి మనం బ్యాక్గ్రౌండ్లో వాడడానికి ప్లాస్టిక్ చెట్లు అంటారు కదా, ఇది మనం పాత ఒక షార్ట్ వీడియో చేసాం. ఇది బ్లాక్ ప్యాంథర్ మనం చేసింది. ఇంకా కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను ఇప్పుడు రండి. అండ్ ఇక్కడ మనం సాల్డరింగ్ ఐరన్ అయితే వాడుతున్నాం. ఇదే మన సాల్డరింగ్ ఐరన్ వచ్చేసి ఇది. అండ్ ఇది మనమే తయారు చేస్తాం ఈ సాల్డరింగ్ స్టాండ్ అనేది. ఇది వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ లైట్, మీకు ఇప్పుడు పెట్టి చూపిస్తాను. ఇక్కడ సింపుల్గా ప్లగింగ్ చేసి ఇక్కడ ఆరెంజ్ లైట్ అయితే వెలుగుతుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ వాడే లైట్ వచ్చేసి ఇదే. ఇది మనం 9 వోల్ట్ అయితే లైట్. ఇది నేను ఇట్లా చిన్న జుగడ వచ్చేసి చిన్న ట్రైపాడ్ అయితే పెట్టాను. ఈ లైటే కాకుండా ఇంకో లైట్ అయితే వాడతాం మనం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి చిన్న స్టాండ్. దీనికి బల్బ్ వచ్చేసి ఇది మనం 100 వోల్టే ఉంటుంది, 50 వాట్స్ ఏమో. అదే ఇది మనం వాడేది ఈ లైటే. ఈ 2 లైట్స్ అయితే మనం వాడతాం బ్యాక్గ్రౌండ్లో. అలాగే ఇంకో లైట్ కూడా వాడతాం మీ చిన్నది. ఓకే, మనం ఇప్పుడు నేను వాడే కాంపోనెంట్స్ అయితే చూపెడతాం మీకు. ఇక్కడ టేబుల్ మీద అయితే ఉన్నాయి, మీకు ఒకటే చూపిస్తాను. అండ్ మనం మేకర్ బజార్ బాక్సెస్ ఇవన్నీ ఇలా పడేయకుండా ఇలా దాచి పెడతాను నేను. అండ్ ఇందులో వచ్చేసి మన రిఫ్లెక్టర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది మన పాత సాల్డరింగ్ ఐరన్ అండ్ ఇందులో పెడతాను. ఇవి హీట్ సింక్స్ అలా వాడతాను. అండ్ మనం ఇంకో మేకర్ బజార్ బాక్స్ ఇది. ఇందులో నాకు ఇష్టమైన LEDs అయితే ఉంటాయి. LEDs అయితే వాడతాను నేను ఇవన్నీ. అండ్ ఇవి వచ్చేసి 12 వోల్ట్ ఇవి. అండ్ ఇది హీట్ సింక్ ఉంది దీనికి. ఇలా LEDs అయితే ఇందులో దాచిపెడతాను నేను పడేయకుండా. అండ్ ఇది వచ్చేసి ఇంకో బాక్స్. ఈ బాక్స్లో వచ్చేసి ఏం పెద్దగా ఉండవు, ఫెవికాల్ బాక్సెస్ ఇలాంటివి దాచిపెడతాను నేను పడేయకుండా. ఇది ఒక PVC పైపు, అలాగే చిన్న చిన్న PVC పైప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అందులో పవర్ సంబంధించి అయితే ఉంటాయి, AC వోల్ట్ కానీ. ఇది ఒక LED. అలాగే వచ్చేసి మస్కిటో బ్యాట్లో ఉండేవి ఏవైతే, వీటితో ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది, క్రేజీ ప్రాజెక్టు. నెక్స్ట్ వీడియో అయితే వచ్చాయి అదే. ఇది వచ్చేసి ఒక 22 వాట్ అడాప్టరు. ఇందులో సోలార్ ప్యానల్స్ అండ్ ఇలా వాడతాను స్విచ్చెస్ ఇవన్నీ ఇందులోనే పెడతాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బాక్సెస్ అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. అండ్ ఇది మొన్న మేకర్ బజార్లో బుక్ చేసింది మన షార్ట్ కూడా పెట్టాను నేను. ఇది ఒక 3000 mAh బ్యాటరీ. అలాగే ఇందులో ఛార్జింగ్ మాడ్యూల్స్, స్విచ్చెస్ అన్నీ ఇలా దాచిపెడతాను నేను. ఇది వచ్చేసి డ్రోన్ ప్రొపెల్లర్, డ్రోన్ మోటార్. అండ్ నెక్స్ట్ ఇంకో బాక్స్ అయితే చూపెడతాను మీకు. ఇది వచ్చేసి మనం బ్యాటరీస్ అయితే ఉంటాయి ఇందులో. బ్యాటరీస్ వచ్చేసి ఏ ప్రాజెక్ట్ అయినా మెయినే. ఇందులో కొన్ని అయితే ఉన్నాయి, ఇంకొన్ని అక్కడక్కడ ఉంటాయి. నేను ఇలా కలెక్ట్ చేసి అయితే ఇందులో ఏం పెట్టలేదు వీడియో కోసం అయితే. అక్కడ ఒకటి అయితే ఉంటాయి. అండ్ ఇది మనం పాస్ట్ వీడియో చేసిన టార్చ్ లైట్. ఇది వచ్చేసి ఇంకో బాక్స్ అయితే చూపెడతాను. ఈ బాక్స్లో కూడా పెద్ద ఏమి ఉండవు, సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇందులో, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి ఒక హారన్, అలాగే స్పీకర్స్ కానీ ఇందులో అయితే నేను ఇలా చిన్న దాచి పెడతాను. ఇది వచ్చేసి ఇంకో బాక్స్. ఇందులో మెయిన్ అయితే ఉంటాయి BO మోటార్స్ కానీ, ఈ 2 సైడ్ స్విచ్చెస్, ఇలా కొన్ని పాడైపోయిన స్విచ్చెస్, అక్కడికి వచ్చే స్విచ్చెస్ అయితే ఉంటాయి. అలాగే వచ్చేసి చిన్న మోటార్స్ ఇవి రౌండ్. ఈ BO మోటార్స్ వచ్చేసి ఒక కార్ తయారు చేద్దాం తొందరలో. చేద్దాం అనుకున్నాను కానీ 300 సబ్స్క్రైబ్స్ క్రాస్ అయినాక చేద్దామన్నాను, కొంచెం కుదరలేదు. నెక్స్ట్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకో బాక్స్, చిన్న PVC షీట్స్ కానీ, ఇలా ప్యాడ్స్ కానీ, కార్ తయారని వీల్స్ అయితే తెప్పించాను నేను. ఇవి వచ్చేసి వీల్స్. అలాగే ఇది మనం బోయ్ M1 మైక్ బాక్స్. ఇది USB to ఎలిగేటర్ క్లిప్స్ వైర్స్ ఇది. ఇది మన పాత మైక్.
దీని క్వాలిటీ కొంచెం మంచిగా లేదని నేను అదే మన మైక్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ట్యూబ్లైట్ ఫ్రేమ్ ఇది, అండ్ ఇది ఖాళీ బాక్స్ అండ్ ఇందులో మనం పీవీ షీట్స్ అయితే దాచి పెడతాను నేను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పీవీ షీట్స్ మనం ప్రతి వీడియోలో వాడేదే. అండ్ ఇందులో కొన్ని పవర్ బ్యాంక్ మాడ్యూల్స్, చిన్న చిన్న పీవీ షీట్స్, ఈ స్పీడ్ కంట్రోలరు, ఇలా యూఎస్బి చిన్న చిన్న అడాప్టర్స్ అయితే దాచిపెడతాను ఇందులో. ఏసీ పైపు, ఒక ఎన్సిల్, ఇది మొబైల్ మౌంట్ మెయిన్ అన్నమాట. ఇందులో చిన్న చిన్న స్క్రూస్ అయితే ఉంటాయి, చిన్న చిన్న ఎల్ఈడీస్ స్క్రూస్ కానీ ఇలా దాచిపెడతాను. అండ్ అది వచ్చేసి ఛార్జింగ్ మాడ్యూల్, ఇది వచ్చేసి పాడైపోయింది. దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. అండ్ ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది మనం ఛార్జింగ్ పిన్ అనేది ఊడిపోతుంది. దీనికోసం మనం ఒక మెయిన్ వీడియో చేద్దాం. బాక్సెస్ వచ్చి కొంచెం అంటే మనకి యూజ్ కావు, అది యూజ్ కాకపోయినా కానీ ఇందులో కొన్ని రెసిస్టర్స్ అయితే ఉంటాయి. ఇలాంటి రెసిస్టర్స్ ఇవి మనకు ఎప్పుడైనా ఒకప్పుడు అవసరం వస్తాయని ఇందులో అయితే దాచిపెడతాను ఇలా అన్నాను కదా. అందులో మనకు ఇలాంటి స్విచ్చెస్ కానీ, ఇలాంటి యూఎస్బీస్, ఈ స్పీడ్ కంట్రోలరు, ఇలాంటి కొన్ని అయితే మనకు అవసరం వస్తాయి. అందుకే నేను పాడేయకుండా దాచిపెడతాను. అండ్ ఇందులో కొన్ని వైర్స్ కానీ, ఇలాంటి ఎల్ఈడీస్ పాడైపోయినాయి. ఇలాంటి మనం షార్ట్ వీడియో చేసాం. ఇది ఒక శాండ్ పేపరు, అండ్ వచ్చేసి మన పాడైపోయిన నైఫ్, ఈ సిపి ఫ్యాన్ది, ఇలా చిన్న చిన్న వైర్స్ అయితే దాచిపెడతాను నేను. ట్యూబ్లైట్ ఫ్రేమ్ ఇది వచ్చేసి పీవీసీ పైప్, మనం ప్రతి వీడియోలో వాడేటివి పీవీసీ పైప్ కానీ, ఈ బ్యాక్గ్రౌండ్లో షీట్స్ అయితే వాడతాం కదా, అవి దీనివల్లేనే. అండ్ ఒక థర్మోకోల్, ఇది చిన్న వుడ్ పీసెస్ కానీ, ఇలాంటి పవర్ కేబుల్స్ కానీ ఇందులో అయితే దాచిపెడతాను నేను. మనం వాడే ఫోన్ వచ్చేసి రెడ్మీ 9C అన్నమాట. ఇది వచ్చేసి 13 MP కెమెరాతో నేను అయితే షూట్ చేస్తాను. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 MP. దీని ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్, 64 ఇంటర్నల్ స్టోరేజ్. నేను దీంతోనే ఇప్పటి వరకు అయితే చాలా వీడియోస్ అయితే షూట్ చేశాను. నేను ఇప్పుడు రికార్డ్ చేసేది వచ్చేసి మా ఫ్రెండ్ ఫోన్. ఈ టేబుల్ వచ్చేసి ఇలా ఐరన్ స్టాండ్ మీద అయితే ఫిక్స్ చేస్తాను నేను వీడియోస్ వచ్చేసి దీని మీద చేస్తాను. అండ్ లాంగ్ వీడియో వచ్చేసి దీని బ్యాక్ సైడ్ అయితే చేస్తాను. ఇది ఇలా జరుపుతో ఇలా వస్తుంది ఇటు సైడ్కి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేసినందుకైతే. తొందరలో 500 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. స్టూడియోలో తప్పకుండా కామెంట్ చేయండి. లో బడ్జెట్లో నేను ఎలా తయారు చేశాను, మీరు కూడా చేసుకోవచ్చులో. స్మాల్ క్రియేటర్స్కి అయితే ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్టూడియోలో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.